క్రైస్తవ్యాన్ని ఎప్పుడు మతంగా చూడకూడదు. ప్రభు ఎక్కడ కూడా ఈ మతంలోకి రండి అని, బైబిల్ ఎక్కడ కూడా రిలీజియన్ అనే మాట కనబడదు, మతం అనే మాట కనబడదు. అవును, ఒక ఐడియా అంటే ఓకే, కానీ సో మతానికి యేసు ప్రభు వారికి చాలా వ్యత్యాసం ఉంది. మతాలు ఇప్పుడు కూడా మనిషిని రక్షించలేవు పాపం నుంచి. మతాలు ఏం చేస్తాయంటే మనుషుల మీద భారాలు పెడుతుంది, రిచువల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ క్రిస్టియానిటీ నెవర్ టాక్స్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆత్మతో దేవుని ఆరాధించు, ప్రార్థన ఇలాగే చేయాలని ఏమీ లేదు, ఉదయాన్నే లేచి నువ్వు ఇలాగే చేయాలి, ఇలాంటి ఆచారాలు కర్మకాండలు ఒక పద్ధతి ఉండాలి దానికి. సో లేదు, అదంతా ఇట్ డీల్స్ అబౌట్ యువర్ హార్ట్. హృదయపూర్వకంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభుని ఆరాధించాలి. నీ తండ్రితో మాట్లాడినట్టు ముచ్చటించాలి. ఎగ్జాక్ట్లీ. సో మతం ఇంకోటి ఏం చేసిందంటే, నువ్వు అక్కడ రా ఇక్కడ రా అంద మతం. ఒక రకంగా ఆ పుణ్యక్షేత్రాలకు రా, ఈ పుణ్యక్షేత్రాలకు రా, ఆ కొండ ఎక్కువ, ఈ నదికి రా. కానీ క్రిస్టియానిటీ ఏంటంటే ప్రభువే మనం వెతుక్కుంటూ వచ్చాడు. అవును, మతాలు ఏంటంటే మనం దేవుని ఎతకాలి, కానీ మార్గమైన యేసుక్రీస్తు మనం వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిలో కనుక